ఎడబడ్డాం, 4 సంపాదించుకుందాం, 4 కాసులు వెనకేసుకుందాం అన్నట్టు మనం చేసేవాళ్ళం. మోషే విశ్వాసం చూడు, 40 ఏళ్ళు ఉన్నాడు కానీ 4 గొర్రెలు కూడా తన కోసం సంపాదించాల. 40 ఏళ్ళు మామ కింద బానిసత్వం ఊడిగం చేస్తానే ఉన్నాడు, మామ కింద. ఎందుకో తెలుసా? దానికి 2 కారణాలు. ఒకటి, అక్కడ నా జాతి బానిసత్వం చేస్తుంటే ఇక్కడ నేను స్వతంత్రుడినై ప్రశాంతంగా బ్రతికేదా? వాళ్ళు ఊడిగం చేస్తే నా ప్రజలు, నేను కూడా ఊడిగంలోనే బతుకుతా. వాళ్ళు విడుదల పొందిన నాడు నేను కూడా స్వేచ్ఛగా బ్రతుకుతా. వాళ్ళు బందీలై బంధకాల్లో బానిసలుగా ఉన్నంత వరకు నేను కూడా అదే జీవితంలో ఉంటా. నా ప్రజలకు లేని సుఖం నాకొద్దు, నా ప్రజలకు లేని ఆనందం నాకొద్దు, నా ప్రజలకు లేని స్వేచ్ఛ నాకొద్దు. బా, ఎంత విశ్వాసమో చూడండి. ఒకటి. రెండవది, ఎందుకు సంపాదించుకోలేదో తెలుసా? రెండవ కారణం, అసలైన కారణం, ఏ నాటికైనా దేవుడు నన్ను దర్శిస్తాడు. ఎప్పుడు నన్ను పిలిచి చెల్లో అంటాడో నాకు తెలియదు. అప్పుడు నేను ఈ జంజాటం అంతా తగిలించుకుంటే దీన్ని వదిలించుకొని పోలేను. కాబట్టి నాకేదొద్దు. ఆయన ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు, రేపు పిలిస్తే రేపు, ఎల్లుండి పిలిస్తే ఎల్లుండు, ఎప్పుడు పిలిస్తే అప్పుడని 40 ఏళ్ల వరకు సుదీర్ఘ నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూశాడు. అది తనకంటూ ఏం మిగిల్చుకోవాలా, ఏ జంజాటం తగిలించుకోవాలా, అంత విశ్వాసం కలిగినవాడు. ఆ ఒక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకొని 80 ఏళ్ల వయస్కుడైనా సరే దేవుడు ఆయన్ని తీసుకెళ్ళి వాడుకొని ఆ ప్రజల్ని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విమోచించడానికి బలహీనుడైన ఒక గిద్యోను అవసరము. ఐగుప్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును బయటికి తీసుకొని రావడానికి బలహీనుడైన ఒక మోషే అవసరం. ఈరోజు ప్రజలందరినీ రక్షణలోనికి నడిపించడానికి యేసు ప్రభు ఆధారం చేసుకుంది ఎవరినో తెలుసా? 11 మంది బలహీనులైన మనుషుల్ని. ఒక్కడు సరైనోడు కాదు. తోమాకేమో అన్ని అనుమానాలే. ఆయన ఇండియాకు వచ్చాడు సువార్త చెప్పడానికి. పేతురికేమో అప్పుడప్పుడే పొగిడించుకుంటాడు, అప్పుడప్పుడే తిట్టించుకుంటాడు. అప్పుడే నువ్వు ధన్యుడు అన్నాడు, కాసేపటికేమో సాతానా వెనక్కి పో అన్నాడు యేసుప్రభు. పేతురు పరిస్థితి అది, తోమా పరిస్థితి ఇది. యోహాను యాకోబులకు టైటిల్లే ఉంది, ఉరిమిడి వారని. వాళ్ళు ఏ కాడికి ఎదుటోడి మీద ఫైటింగ్కి పోదాం అంటారు. అట్లా చెప్పుకుంటే ఆయన 11 మంది శిష్యులు 11 రకాల వంకరలలో, బలహీనలో, లోపాలలో ఉన్నారు. అయినా వాళ్ళు విశ్వాసము గలవారు. వాళ్ళ మానవ సంబంధమైన బలహీనతలు దేవుడు ఎరుగును, కానీ ఆ బలహీనతలు దేవుడు పట్టించుకోలా. ఇటు కోపిష్టోడా, పాపిష్టోడా, టెంపరోడా, ఆవేశపరుడా, అనుమానపోడా, ఏం పట్టించుకోవాలా? ఒకటైతే వాడి దగ్గర విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని బలహీనుడిని బలవంతునిగా చేసి వాడతాను. పేతురుది ఎంత దారుణం అండి. ఒక ఆడపిల్ల ప్రశ్నిస్తే 3 సార్లు అబద్ధం ఆడాడండి. నాకు తెలీదా యేసు ఎవరు అని. 3వసారి అయితే మరీ దారుణం. శపించుకున్నాడంట. ఏంటో తెలుసా? ప్రతి ఒక్కళ్ళు వచ్చి తడవకి నువ్వు ఆ యేసు శిష్యుల్లో కూడా, ఆ యేసు శిష్యులు నన్ను అడుగుతారంటే, నేనే కానీ ఆ యేసు శిష్యుడు అయి ఉంటే నేను ఎట్టబోవాలి అని శాపాలు కాడికి పోయాడు మనోడు. అంత భయం. అంటే ఒక ఆడపిల్ల ముందు నేను యేసు శిష్యుడనని సాక్ష్యం ఇవ్వడానికి భయపడిన పేతురు ఎంత బలహీనుడో కదా. కానీ అంత బలహీనుడైనా దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. విశ్వాసంలో బలహీనుడు గల, విశ్వాసంలో బలవంతుడు. గనుకనే పేతుర్ని చేతబట్టి పరిశుద్ధాత్మతో నింపి, అదే పేతురుని బలవంతుని చేతిలో బాణం వలె నా ప్రభు సంధిస్తే ఒకే ఒక్కరోజు వేలాది మంది గుంపు కూడితే ఆ వేలాది మంది ముందు ఆయనను మీరు సిలువ వేసి చంపారు, దేవుడు ఆయన్ని మృతులలో నుండి లేపాడు, ఇదిగో మేము ఆయన పునరుద్ధానమునకు సాక్షులము అని సాక్ష్యం ప్రకటిస్తే ఒక్క దినమందు 3,000 మంది బాప్తిస్మం పొందారు. ఇక్కడ చెప్పండి, వరుసగా 3 పేర్లు చెప్పా. బలవంతులా, బలహీనులా?
ఇప్పుడు చెప్పండి, మానవ బలంతో బలహీనతతో దేవునికి ప్రయోజనం ఉందా? నువ్వు కండలు మెల్లిరిగిన వీరుడు అయినా నాకు అవసరం లేదురా బాబు అంటాడు. ప్రభా నేను బలహీనుడిని నాయన, నాకే శక్తి లేదన్నా కూడా అది నీ శక్తితో నాకు అవసరం, నీ విశ్వాసం నాకు కావాలి. నిజంగా మీకు అర్థమవుతుందా? ఏదో కర్మ కొద్ది తింటున్నారా? అర్థమవుతుందా? కర్మేం కాదుగా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఏదో కర్మ కొద్దీ వచ్చారో బాబా ఇనాలుగా, మరి లేకపోతే ఎట్ట మళ్ళీ ఆయన బాధపడతాడు, పాప శాలేమన్న అంత కష్టపడి వచ్చాడు ఎండకి అని కర్మరా బాబా అని అంటున్నారా? దయచేసి నేను చెప్పే మాటలు తీవ్రంగా తీసుకోండి. నేను చెప్పిన ఈ ముగ్గురే కాదు, ఇంకా చాలామంది బలహీనులే. కానీ వారి అందరి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని బలపరిచి దృఢముగా వాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు చెప్పండి, పరలోకం కదలాలంటే భూమి మీద ఒక మానవుడు కదలాలి. ఒక మానవుడు కదిలితేనే మానవుని వెంట పరలోకం కదిలిద్ది. మానవుడు విశ్వాసంతో కదిలితే మానవుడి కోసం పరలోకమే కదిలిద్ది. మానవుడు అవిశ్వాసంతో ఆగితే పరలోకం కూడా స్తంభించిపోయింది. పరలోకం అంటే దేవుడు. ఇప్పుడు చెప్పండి, భూమి మీద మీరు వేటిని విప్పుదురో, భూమి మీద మీరు వేటిని బంధింతురో అంటే సింపుల్గా నా భాషలో చెప్పాలంటే, నువ్వు కాస్త విశ్వాసంతో గదులు రానాయన, నీ కోసం నేను గొప్ప కార్యాలు చేస్తాను. నువ్వు కాస్త విశ్వాసంతో కదులమ్మా, నీ కోసం గొప్ప కార్యాలు చేస్తాను. నువ్వు కాస్త విశ్వాసంతో కదులయ్యా, నీ కోసం గొప్ప కార్యాలు చేస్తాను. నువ్వు విశ్వాసంతో అడుగు లేకుండా నేను ఏమీ చేయలేను. ఇప్పుడు ఈ మోషేనే నేను వెళ్ళనని అడ్డం తిరిగాడు అనుకో, ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆ గిద్యోనే సాహసం చేసి విశ్వాసంతో అడుగేయలేదనుకో, మరి దేవుడు ఏం చేయాలి? గనుక బలహీనులైనా వారు దేవునికి అందుబాటులోకి వచ్చి విశ్వాసాన్ని బట్టి అడుగులేసినందున ఈరోజు వాళ్ళ గురించి నేను చెప్పుకుంటున్నాను. అబ్రహాము అంతే, యాకోబు అంతే. వీళ్ళెవరూ పరిపూర్ణులు కాదు, వాళ్ళకుండే లోపాలు వాళ్ళకున్నాయి. అయినా సరే వాళ్ళు విశ్వాసము గలవారు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని ఘనపరిచి బలంగా వాడుకొని చరిత్ర సృష్టించాడు. కాబట్టి ఈవేళ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యందలి విశ్వాసంతో మనం వేసే సాహసోపేతమైన అడుగులు గొప్ప గొప్ప కార్యాలను మనం సాధించుకొని దేవుని ఎదుట, ప్రజల ఎదుట నిలవటానికి అవి కారణమవుతాయి. విశ్వాసముతో వేసే అడుగులు. దేంతో వేసే అడుగులు? ఇంతకు మించిన సందేశం లేదు నాకు తెలిసి. సరిగ్గా రిసీవ్ చేసుకునే మైండ్ నీకుంటే గుర్తుపెట్టుకో, పరలోకము గొప్పది. దేవుడు నువ్వు ఊహించనంత నది, ఆయన ప్రవహిస్తానే ఉంటాడు. ఎవరి విశ్వాసం కొలది వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. ఎవరి విశ్వాస పరిధిలో వాళ్ళు స్వతంత్రించుకుంటూ ఉంటారు. నువ్వు అరంగుళం అంత విశ్వాసమే కనపరిస్తే అరంగుళం దారే, నువ్వు అడుగంత విశ్వాసాన్ని కనపరిస్తే అంత ధార. జ్వరానికే దేవుడు అంటే జ్వరమే తగ్గిద్ది. క్యాన్సర్ కూడా దేవుడు అంటే క్యాన్సర్ కూడా అడ్రస్ లేకుండా పోయిద్ది. 5,000, 10,000, 20,000కే దేవుడు అంటే అంతే దక్కిద్ది. లేదు కోటికైనా దేవుడు అంటే కోటి కూడా దక్కిద్ది. నీ విశ్వాస పరిధిని బట్టే దేవుని కార్యాన్ని మనం స్వతంత్రించుకుంటాము. దానికి తక్కువగా మనం పొందలేము. విశ్వాసానికి తక్కువ దొరకదు, అలాగని విశ్వాసానికి మించి కూడా దొరకదు. విశ్వాస పరిధిలో దొరికింది. ఇంకా ఛాన్స్ ఉంటే దేవుని కృప అయితే విశ్వాసానికి మించి చేస్తాడు. కానీ అసలు విశ్వాసం అనేది ప్రయోగించకుండా మాత్రం సాధ్యం కాదు. అందుకని ఇక్కడ నంబర్ 1లో సంఘము, దైవజనులు అందరికీ చెప్తున్నాను, అందరిలో విశ్వాసం అనేది సమృద్ధిగా నివసించాలి. మీరు బలవంతులై ఉండాలి, యోధులై ఉండాలి, వీరులై ఉండాలి, సూరులై ఉండాలి, పరిపూర్ణులై ఉండాలి, లోపరహితంగా ఉండాలి, పాపరహితంగా ఉండాలి అని కూడా చెప్తా. కానీ అవన్నీ కలిగి మీరు ఉండాలంటే మీరు మిమ్మల్ని వెతుక్కోనే సరిపోయింది. అన్న చెప్పాడు, ఏ తేడా ఉండకుండా ఉండాలంటే ఎక్కడో తోట తేడా పడతానే ఉందని మీరు వెతుక్కోనే సరిపోయింది. నేను చెబుతున్నాను, నీ ఆత్మీయ జీవితంలో చిన్నవో పెద్దవో లోపాలు, పొరపాట్లు, ఆటుపోట్లు నడుస్తుంటాయి. అది కూడా గుర్తుపెట్టుకో. అవి నడుస్తూనే మారిపోతాయి. పసిబిడ్డగా ఉన్నప్పుడు
కనీసం ఇటు ఉన్నవాడు అటు పొరలటం చేత కాదు నీకు. కానీ కాలం గడిచే కొద్దీ బోర్ల పడ్డావు, అటు పక్కకు దొర్లావు. ఆ తర్వాత ఇంకొంచెం గడిచేసరికి మంచాలు పట్టుకొని కంచాలు పట్టుకొని చిన్నగా లేచావు. కాలం గడిచే కొద్దీ 4 అడుగులు వేస్తా పడ్డావు, 4 అడుగులు వేస్తా పడ్డావు, 4 అడుగులు వేస్తా పడ్డావు. మరి కొంతకాలం గడిచేసరికి ఇక పడకుండా నిలబడిపోయావు. మరి కొంతకాలం గడిచేసరికి పరిగెత్తటం మొదలుపెట్టావు. మరి కొంతకాలం నడిచేసరికి సైకిల్ దొక్కటం మొదలుపెట్టావు. ఇంకొంతకాలం నడిచేసరికి అసలు చేతులు వదిలి కూడా బ్యాలెన్స్ చేసేంత జ్ఞానాన్ని పొందు. ఇదంతా పురిటికంతగా ఉన్నప్పుడు జరిగిందా? కాబట్టి నీలో నాలో ఉన్న లోపాలు కూడా ఒక్కసారిగా పరిపూర్ణంగా వదిలి వెళ్ళకపోయినా చిన్న చిన్న లోపాలు ఏవో ఎదురవుతున్నా వాటిని బట్టి నువ్వు విశ్వాసాన్ని కోల్పోవద్దు, కృంగిపోవద్దు. ఎప్పుడు కూడా ఆ కోణంలో దేవుడు నిన్ను చూడడు. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. చిన్నదో పెద్దదో లోపాలు మనలో ఉంటాయని దేవుడికి ముందే తెలుసు. కానీ వాటిని చూడడు. నీ అందలి విశ్వాసాన్ని దేవుడు మొదట గ్రహిస్తాడు, దిద్దుకోమంటాడు. ఇంకొక చిన్న మాట, సూపర్ పాయింట్, ఇది కూడా మీకు భలే ఉపయోగపడుద్ది. పాపము చేయొద్దని కూడా ఎందుకు చెబుతాడో తెలుసా? నువ్వు పాపం చేస్తే ఆయనకి ఏదో నష్టం వచ్చిద్దని కాదు, లేదా నువ్వు సిగరెట్ తాగితే ఆయనకి టీబీ వచ్చిద్దని కాదు. నువ్వు సిగరెట్ తాగితే నీకే వచ్చింది. ఊపిరితిత్తులు క్యాన్సర్ అయినా లేదా టీబీ అయినా ఏదో వచ్చినా నీకు వచ్చింది. నువ్వు మందు తాగితే ఆయన లివర్ ఖరాబ్ కాదు, నీ లివరే ఖరాబ్ అయితే నీ కిడ్నీలే కొట్టేస్తాయి. నువ్వు వ్యభిచార పాపంలో ఉంటే ఆయనకి ఏదో జబ్బు రాదు, నీకే వస్తుంది. మరి ఏదైనా పోయేది నువ్వే. మరి ఎందుకు వద్దంటాడు ఆయన? పాపం చేయొద్దు, నోరు జారొద్దు, చెయ్యి జారొద్దు, కాలు జారొద్దు, కన్ను జారొద్దు, కొంచెం కంట్రోల్ చేసుకోండి, కొంచెం జాగ్రత్త పడండి అని ఎందుకు మొత్తుకుంటాడు పొద్దస్తమానం? చెప్పనా? దానికి 2 కారణాలు. రక్షణ పొందిన వారిని ఎందుకు దేవుడు హెచ్చరిస్తాడంటే, పాపము చేయొద్దు నానా, పాపం చేయొద్దు అని ఎందుకు అంటాడంటే, నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు నిన్ను శిక్షించడం కాదు. నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు నిన్ను శిక్షించడం కాదు, నువ్వు పాపం చేసి నిన్ను నువ్వే శిక్షించుకుంటావు, నిన్ను నువ్వే పాడు చేసుకుంటావు. ఎట్లానో చెప్తా. నువ్వు దేవుని ముందు మోకాళ్ళు ఊనినప్పుడు ఆ వారమంతా కూడా నువ్వు ఏ తప్పు చేయలేదని నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇచ్చింది. బాగున్నావు, ఈ వారమంతా బాగున్నావు, బలంగా ఉన్నావు అని నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇచ్చింది. అప్పుడు నువ్వు మోకాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? నీకు ధైర్యం ఉంటుంది దేవుని ముందుకు వెళ్ళటానికి. ఒక అంతరంగంలో ఒక నిశ్చయిత ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. అవునా? కానీ ఆ వారంలో నీ వల్ల ఏదన్నా ఒక తప్పు జరిగింది అనుకో, అప్పుడు నీ మనస్సాక్షి ఆ తప్పును ఎత్తి చూపించినప్పుడు నీకు ధైర్యం ఉంటుందా దేవుని ముందుకు వెళ్ళడానికి? ఒకటి. రెండవది, ప్రార్థన చేస్తావు, కానీ ప్రార్థన చేసేటప్పుడు నిశ్చయిత ఉంటుందా? ఏదో అడగాలి కాబట్టి అడుగుతున్నాను కానీ చండాలు పోండి నా ప్రార్థన దేవుడు వింటాడా? ఏమనుకుంటావు? ఏ వంకర బుద్ధుడిని, సరైనోడిని కాదు, మంచిదాన్ని కాదు, పనికి మాలిన దాన్ని, నా మైండ్ సెట్ కరెక్ట్ కాదు, నా ఆలోచనలు కరెక్ట్ కాదు, నా క్యారెక్టర్ కరెక్ట్ కాదు, నాకు ఆవేశం ఎక్కువ, తొందరపడతాను, నోరు జారుతాను, చేయి జారుతాను, తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉంటాను, చండాలంగా, నా మైండ్ ఇంత దరిద్రంగా ఇంత వరస్ట్గా ఉంది, నా ప్రార్థన దేవుడు వింటాడా అని నువ్వు అనుకుంటావు. నా ప్రార్థన దేవుడు వింటాడా అనే క్వశ్చన్ వచ్చిందంటేనే అది అవిశ్వాసము లేక అల్ప విశ్వాసం. సాతానుకు అదే కావాలి, సాతానుకు అదే కావాలి. నువ్వు అలా తర్జనాభర్జనలోనే ఉండాలి, మీమాంసలోనే ఉండాలి. నువ్వు పూర్తి నిశ్చయతతో విశ్వాసాన్ని కనపరచకూడదు. కనపరిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు. కార్యాలు జరగకూడదంటే నీ విశ్వాసంలో నిశ్చయత ఉండకూడదు. ఉండకుండా ఉండాలంటే లోపాలు, పాపాలు, పొరపాట్లు నీ నుండి జరిగి ఆ నిశ్చయత కూలిపోవాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. అర్థమైందా? ఏమర్థమైంది? 2 ముక్కలు చెప్పండి. ఎవరికి సౌండ్ లేదు. అమ్మాయి నిజంగా చెప్పు, సీరియస్ చెప్పండి, నేను ఊరుకోను. పాపం చేయొద్దని ఎందుకు చెప్పాడు? ధైర్యం ఉండదు.
అనుమానం నిండిపోయాడు. మోకరించగానే వాడు ఫస్ట్ పాపం చేపించాడే మన చేత, దరిద్రుడు. వాడు వచ్చి కూర్చుంటాడు. హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభాను అనగానే భక్తుడు వచ్చాడు. అబ్బా మామూలు భక్తుడు కాదు, వీడికి అన్ని వంకర్లే అనగా చండాలు పోండి ప్రభా, పనికిరాను నాయన, నాకు తెలుసు ప్రభా నేను ప్రార్థించిన నువ్వు వినవని. నువ్వు మంచివాళ్ళు ప్రార్థన వింటావు కదా, అలాంటి చెడిపోయినవాడు ప్రార్థన వింటావా ప్రభా? వినవని నాకు తెలిసింది ఆయన. ఎట తెలిసింది నాన్న? నీకేమైనా ఫోన్ చేశాడు ఏంది? నీకేమైనా ఫోన్ చేశాడా? ఏ దరిద్రుడా, నువ్వు చేయవాక నేను ఫోన్ చేశాడా? చేయలే. కానీ నీకు నువ్వే ఏమనుకుంటున్నావు? సాతాను ప్రేరణకు లొంగిపోయి ప్రార్థన చేస్తూ కూడా నా ప్రార్థన వినవని నేను అనుకుంటున్నాను అంటే దేవుడు అంటాడు, నీకు ఎవడు చెప్పాడా? నేను చెప్పానా? నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నువ్వు వస్త్రాలు ధరించిన వాడవా, దిగంబరివాడా, నువ్వు ఎవడివి అనేది నేను చెప్పాలి నీకు. నేను చెప్పకుండా నీకెవడు చెప్పాడు? నేను చెప్పలా, మరి నీకెవడు చెప్పాడు? నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అని క్వశ్చన్ చేశాడు. నువ్వు దిగంబరంగా ఉన్నావని అడగలా, నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అంటే నేను చెప్పాలి. నువ్వు దోషివిరా, నీ ప్రార్థన విన్నని నేను చెప్పాలి. కానీ నేనేం చెబుతున్నా? తెలుసో తెలియకో పొరపాటు నీ నుండి జరిగినప్పుడు దాన్ని ఒప్పుకున్నావు. నా రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేశాను, నా రక్తంతో నిన్ను తెలుపు చేశాను. మరి ఎందుకు నిశ్చయితగా రావు నువ్వు? అదే అనుమానం ఎందుకు పెట్టుకుంటావు? దాన్ని బట్టి అవిశ్వాసాన్ని ఎందుకు నువ్వు తెచ్చుకుంటావు? దాన్ని బట్టి ఎందుకు బలహీనుడు అవుతావు? ఇక్కడ శత్రువు గెలుస్తున్నాడు నిన్ను. నువ్వు విశ్వాసంలో బలహీనుడు కావద్దు. ఎందుకు తప్పు చేయొద్దు అంటున్నానంటే, చేసి నీ మనస్సాక్షి చేత నువ్వే గద్దింపబడి శత్రువు శోధనకు లొంగిపోయి విశ్వాసంలో నిశ్చయత కోల్పోయి చాలా పొందుకోలేకపోతున్నావు నా కుమారుడా అని దేవుడి బాధ. ఇప్పుడన్నా అర్థమైందా? ఇంకా అర్థం కాకపోతే చేయగలిగింది ఏమి లేదు. అయిందా? అర్థమైందా? నిజంగా అందుకు వద్దన్నాడు. ఒకవేళ లోటుపాట్లు ఏమైనా జరిగినాయా, తక్షణమే యేసు రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తంలో కడిగేసుకొని విశ్వాసంలో బలంగా ఉంటాం. అంతేగాని నిన్ను నువ్వు నిందించుకొని, నిన్ను నువ్వు విమర్శించుకొని పరిశీలించుకో, మంచిదే. కానీ అక్కడే కూర్చోవా. దేవుని ముందుకు వెళ్ళావు. తప్పు చేసినటువంటి నేరస్తుడు జడ్జి ముందుకు వెళ్ళాడండి. ఎరా, ఈ తప్పులన్నీ చేసావు, మరి నిర్ధారణ అయినా ఏం సంగతి? బలహీనున్నాయా, ఆవేశపరున్నాయా, తేడా పడ్డానయా, పొరపాటు జరిగిందయా? జడ్జి గారికి జాలేసింది. సరే లేపో వేదవా, ఏదో అయింది, ఏదో అయిపోయింది, ఇంకెన్నడూ చేయవాక అట్లాంటి పనులు, కేసు కొట్టేసా లేపో అంటే వాడు ఏం చేయాలా? అయ్యా జడ్జి గారు దండమయ్యా, నా తప్పులన్నీ మన్నించి మొత్తం కొట్టేసినందుకు నీకు దండమయ్యా, వందనాలయ్యా అని చెప్పి చంపవాలా? పద్ధతి అది. అట్లా కాకుండా ఇటు బోలో నిలబడి అట్టెట్ట కొట్టేస్తావు జడ్జి గారు? నేనేం సామాన్యుడు అనుకున్నావా? నేను ఎన్ని నేరాలు చేశాను, వాటిని కొట్టేస్తే ఎట్లా అట్టెట్ట కొట్టేస్తావు అంటే, నువ్వు కొట్టేసినా తప్పదు జడ్జి గారు, నేను నేరస్తుండే, నేను తగిన వాడిని కాదు అంటే జడ్జికి మండి ఏం చేస్తాడు? నేను తీసుకెళ్ళి ఏం రాడు పడేయండి అంటాడు. అంటే జడ్జి దగ్గరకు వచ్చావు, జడ్జి కనికరించి కొట్టేశాడు కేసు. ఇక ఆర్గ్యూలు చేయకూడదు, దండం పెట్టి చంపవాలంతే. అంతేగాని పెద్ద మనిషిలాగా దేవుడు క్షమించాలే బిడ్డ అంటే ఎన్నని క్షమిస్తావు తండ్రి? 1, 2, 3, 10 నా బతుకంతా వంకర్లేగా తండ్రి, ఎట్ట క్షమిస్తావు నాయన నన్ను అంటే, ఓరి పెద్ద మడిసో, ఎంతలో పెద్ద మడిసి వచ్చాడురా వీడు, నాకంటే గొప్పోడు, మరి నాకంటే ఉత్తముడు, మరి ఎందుకంటే వీడిని క్షమించి నేనే తప్పు చేశా. వాళ్ళ లెక్క ప్రకారం వాడిని శిక్షించడమే న్యాయం అంట. వాడే నాకు న్యాయం చెబుతున్నాడు, నాకు వాడు తీర్పు తీరుతున్నాడు అని కడుపులో వాడిని ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? మరి నువ్వే కోరుకుంటున్నావు కదరా, వేసుకో అంటాడు. ఏంటిది? శిక్ష. అలా కాదు, యేసు రక్తమును ఆశ్రయించి దోషములను ఒప్పుకొని దిద్దుకొని ఒక మంచి తీర్మానంతో మళ్ళా నువ్వు ప్రారంభించి, ఎందుకంటే లేకపోతే విశ్వాసం బలహీనపడితే గొప్ప కార్యాలు చూడలేవు, చేయలేవు.
అసలు సైతాను గాడు నన్ను ఎన్నిసార్లు వేసాడు అనుకున్నావు ఈ కోణంలో? సేవ ఆరంభం నుంచి ఇప్పుడు దాకా వాడు దరువేస్తానే ఉంటాడు, నేనే రిటర్న్ కొడతానే ఉంటావాడిని. మరి నేనేమన్నా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను బ్రదర్స్, ఏమనుకోవద్దు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి గట్టిగా. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. అమ్మో చాలా షార్ప్ మీరు, ఒక్కళ్ళు కూడా సార్లేదే. సరే నా విషయం చెబుతున్నాను. ఇప్పుడు నేనేం పరిపూర్ణుని కదా. ప్రారంభంలో సేవకు వచ్చినప్పుడు మరి యేసు ప్రభులాగా పరిపూర్ణమై వచ్చానా? ఫ్యామిలీలో నాకు విసుగులు ఉంటాయిగా, భార్య పిల్లలు కుటుంబంలో తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రకం విసిగిస్తారుగా. విసిగించినప్పుడు కనీసం ఏదో చేయతో ఒక దెబ్బ కొట్టడమో, ఒక మాట అంటమో, ఏదో ఒకటి ఆవేశంలో ఏదైనా అటు చూస్తారు. ఉండవా? ఉంటాయా? ఉండవా? కోపతాపాన్ని ఏదన్నా ఒక మాట జారినా, చెయ్యి జారినా, ఏదన్నా పొరపాటు ఆలోచన కలిగినా వాడు వస్తాడు, లూసిగాడు వస్తాడు. వచ్చి నేను మోకాళ్ళు వేస్తే వాడు అంటాడు, పెద్ద మనిషి పొద్దున ఆమె తిట్టావుగా, ఏంది పెద్ద భక్తులాగా వచ్చి హల్లెలూయా అంటున్నావు ఏందిరా? ఏంది పెద్ద మనిషిలాగా వచ్చి ప్రార్థనలు చేస్తున్నావు ప్రార్థనలో అంటాడు వాడు. అప్పుడు నేనేం చేయాలా? సైతానా, నిజమే సైతానా, నా అంత చండాలు పొడి లేడు, నేను అస్సలు పనికిరాను ఆయనకి అని లేచిపోతున్నాను. నేను లేచి వచ్చానా? నేను రాలా. వాడు నా దగ్గరకు వచ్చి, ఒక పెద్ద మనిషి నువ్వు పొద్దున ఏం చేసావు అంటే, ఒరే దరిద్రుడా, నేను మంటివాడిని, యేసు వలె ఉండటానికి ఆరాటపడి అడుగులేస్తున్నా. ఆ అడుగులేసే నేపథ్యంలో కొన్నిసార్లు అడుగులు చక్కగా పడతాయి, కొన్నిసార్లు అడుగులు జారి కింద పడతా. పడ్డంత మాత్రాన పసిబిడ్డను తల్లి పనికిరావు పోరా ఎదవా అనదు. మళ్ళా అమ్మ చెయ్యందిచ్చి నడవలేక కూలబడ్డ బిడ్డని తిట్టి వదిలిపెట్టదు. చేసి లేదు నాన్న ఈసారి నడుస్తావులే నాన్న ఇది వేలు పట్టుకో, చెయ్యి పట్టుకొని అమ్మ మళ్ళా చెయ్యందిచ్చి నడిపించింది తప్ప ఒకసారి 2 సార్లు అడుగులు జారి నడవలేక పడితే 100 సార్లు పడ్డా 1000 సార్లు పడ్డా అమ్మ ప్రేమను బట్టి మళ్ళా చేయందిచ్చి నడవటానికి, నడిపించడానికే ప్రయత్నించింది, కానీ అమ్మ త్రోసివేయదు. అమ్మ కంటే ఎక్కువ నా యేసయ్య, అమ్మ కంటే ఎక్కువ నా యేసయ్య. సైతాన్ పోయే సునామాలో నా తండ్రి క్షమిస్తానని, నా తండ్రి చేర్చుకుంటానని నాతో మాట్లాడుతూ తూకోన్రే బద్మాష్, నువ్వెవడురా ఏ సునామాలో అని వాడిని గద్దించి, నా తండ్రి తేడా పడ్డాను, ఇంకోసారి చేయనులే, నేను నీ బిడ్డని, పరిశుద్ధంగా ఉండటానికి పరిశుద్ధంగా చేయబడ్డాను, పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డాను, నేనెట్ట పాపంలో మనగేది, నాకు వద్దులే, అది ఆ జీవితం నాకు ఇష్టం లేదు, తేడా పడ్డా, క్షమించు, నీ రక్తంతో కడిగయ్యా, కానీ నా ప్రార్థన వినయ్యా అని అట్లా దేవునితో మళ్ళా సమాధానపడి మళ్ళా దేవునికి ప్రార్థన చేసి నిశ్చయత దోషినే, కానీ ఆయన రక్తంతో కడిగాడు, పరిశుద్ధపరిచాడు, నా ప్రార్థన వింటాడు, ఆన్సర్ ఖాయం, నాకు జవాబు తథ్యమనే నిశ్చయత పోగొట్టుకోవాలా. ఇది మీకు సూత్రం, గుర్తుపెట్టుకోండి. శత్రువు మిమ్మల్ని కృంగదీసి విశ్వాసంలో మిమ్మల్ని బలహీనపరిచి మీ ప్రార్థనకు జవాబు రాకుండా మిమ్మల్ని అవిశ్వాసులుగానో లేదా అల్ప విశ్వాసులుగానో చేయడానికి కుట్ర చేస్తాడు. వాడి మోసపూరితమైన విషయాలు మీరు నమ్మటానికి వీల్లేదు. యేసు రక్తాన్ని ఆశ్రయించాలి, ఆయన రక్తంలో కడుక్కోవాలి, పరిశుద్ధపరచబడాలి, విశ్వాసంలో మాత్రం స్థిరంగా ఉండాలి. ఇప్పుడు అందరూ చెప్పండి, మీరు బలహీనులా బలవంతులా? ఏ తప్పు లేదా మీ దగ్గర? అబద్ధాలు ఆడకుండా షో చేయకుండా నిజం చెప్పండి. బలహీనులా బలవంతులా? పెద్దగా చెప్పాలి. నేనైతే బలహీనుణ్ణి. ఇప్పుడు మీరు చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి, నేను బలహీను. ఓకేనా? మీరు బలహీనలు, రైట్. మరి మీ బలహీనతల్ని దేవుని ముందు ఒప్పుకున్నప్పుడు మరి బలహీనులుగానే ఉన్నారా? అవన్నీ దేవుడు కడిగి మిమ్మల్ని బలవంతులుగా చేశాడా? యేసు రక్తమును ఆశ్రయించక మునుపు బలహీనులు, ఆశ్రయించిన తర్వాత బలవంతులు. మీ ప్రార్థన దేవుడు విన్నాడా వినట్లేదా? డౌట్ లేదుగా. మంచి వాళ్ళు ప్రార్థన వింటాడు కానీ నాలాంటి చండాల పోటీ ప్రార్థన వింటాడా అనే అనుమానం నీకు వచ్చిద్దా రాదా? వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు?
యేసు రక్తాన్ని ఆశ్రయించి, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటాగున్, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటాగున్, ఓ పాపియందు ముంగుము పాపంగు పోవును. ఏమైందంట? ఓ పాపి అందులో మునుగు పాపము. బాప్తిస్మం పొందనోడు యేసు రక్తాన్ని ఆశ్రయించి పాపాలు గడిగేసుకోవాలి. అప్పుడు నిత్య జీవానికి వారసుడిగా నియమించబడతాడు. జీవగ్రంథంలో పేరు సంపాదించుకుంటాడు. నరకం తప్పించుకొని పరలోక రాజ్య వారసుడవుతాడు. మనల్ని అలా చేయడానికే మన పాపాలన్నీ ప్రభు తన మీద వేసుకొని, ఆయన చేతుల్లో శిలలో, కాళ్లలో శిలలో, తలలో ముళ్ళు, సర్వ శరీరము నాగలి సాళ్ల వలె దున్నబడి రక్తసిక్తమయ్యాడు. ఆయన రక్తము నీ కోసం నిత్యము స్రవిస్తుంది. ఆ రక్తములో పాపములు కడిగేసుకొని పరిశుద్ధపరచబడిన వాడు ధన్యుడు. పాపాలు కడుక్కొని బాప్తిస్మం పొంది మళ్ళీ ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని పొరపాట్లు జరుగుతుండొచ్చు, తెలిసి తెలియక. అయితే యేసు రక్తం అంతకు ముందు గడిగింది, ఇప్పుడు గడగదంటానికి లేదు. నిరంతరము ఆయన రక్తము ప్రవహిస్తుంది నీ కోసమే. అర్థమైందా? కాబట్టి ఎల్లప్పుడూ కూడా యేసు రక్తమును ఆశ్రయించుట అనేది మర్చిపోకూడదు నాన్న. మనం రెండు గుర్తుపెట్టుకోవాలి. యేసు రక్తమును ఆశ్రయించాలి. యేసు రక్తము చేత విమోచింపబడ్డాను, నేను దేవునికి ఇష్టడను, దేవుడు నా ప్రార్థన వింటాడు, నాకు తోడై ఉంటాడు. శత్రువా, నువ్వు ఓడిపోయావు, నువ్వు నాశనం అయిపోయావు, నువ్వు చెప్పే ఏవి జరగవు, ప్రభువు నాకు తోడై ఉన్నాడని ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? నీ మనస్సాక్షికి సాక్ష్యం ఇవ్వాలి, సైతాను గడికి కూడా సాక్ష్యం ఇవ్వాలి. వాడొచ్చి నిన్ను కృంగదీస్తాడు, నువ్వు వాడిని కృంగది. ఒరే, నాకు యేసు రక్తం ఉంది, నేను ఆశ్రయిస్తా, కడిగేసుకుంటా. దరిద్రుడా, నువ్వు ఆశ్రయించవు, నీకుంది అగ్నిగుండం, నీకు మోగిద్దురో బ్యాండ్ మేళం అని నీ భవిష్యత్తు వాడు చెబుతుంటే వాడి భవిష్యత్తు నువ్వు చెప్పు. అప్పుడు వాడు జంపు. వీడికి నరాలు వీక్నెస్ తెద్దామని నేను ట్రై చేస్తాను, నాకు తెస్తున్నాడు వీడని వాడు జంప్ అవుతాడు. అట్లా ఉండాలి విశ్వాసంలో బలవంతులమాయి. అలాంటి విశ్వాసాన్ని సంఘము కలిగి ఉండాలి, సేవకుడు కలిగి ఉండాలి, పరిచారక గణం కలిగి ఉండాలి. ఎన్ని సంఘాలైతే ఇప్పుడు మందిరాలు ప్రతిష్ఠింపబడ్డాయో అన్ని సంఘాలకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, మీ ప్రాంతాల రక్షణ కానీ శిక్ష కానీ దేవుడు మీ చేతుల్లో పెట్టాడు. ఈ ప్రాంతాలు రక్షింపబడాలి, మీరే నుండి రక్షణను ఇవ్వాలి. ఈ ప్రాంతం వెళ్ళాలంటే మీరే మూసేయాలి. మరి ఈ దొండపాడుని రక్షిద్దామా, మూసేద్దామా? రక్షింపబడాలి. దొండపాడుని నిలబడి చేసే దయ్యములను మీరు బంధించాలి. ఎంతమంది ప్రజలు ఉన్నారు, అంతమంది ప్రజల్ని సాతాను వాడి గుప్పెట్లోకి తీసుకున్నాడు. కొంతమంది రోగాల చేత క్షోభను అనుభవిస్తున్నారు, కొంతమంది వ్యసనాలకు అనుభవిస్తున్నారు, కొంతమంది రక్షింపలేని వాటి చుట్టూ తిరుగుతూ పాపం నిరీక్షణ లేని జనులు అల్లాడిపోతున్నారు. కొంతమంది కేసుల్లో, కొంతమంది అప్పుల్లో, కొంతమంది జబ్బుల్లో, కొంతమంది కుటుంబాలు కాపురాలు పోయి, కొంతమంది విచ్చలవిడి వ్యభిచార జీవితంలో, పాపములో, శాపములో మ్రగ్గిపోతున్న పరిస్థితుల్లో ప్రజలు కోకొల్లలుగా అల్లాడిపోతున్నారు. సాతాను వారిని పట్టి బంధించబెట్టాడు, అందరినీ సంఖ్యలు వేసి. వాళ్ళందరూ భూమి మీద స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు కనపడుతున్నారు, కానీ అందరూ దాదాపు బంధకాల్లో ఉన్నారు. మరి ఆ బంధపడిన వారిని విడిపించడానికి సంఘమా, దేవుడి గడ్డ మీద నిన్ను ఏర్పరచుకున్నాడు. గిద్యోను కదలకపోతే, మోషే కదలకపోతే, పేతురు పని చేయకపోతే, గిద్యోను కదలకపోతే ఇశ్రాయేలుకు రక్షణ లేదు, మోషే కదలకపోతే ఇశ్రాయేలుకు విమోచన లేదు, పేతురు ప్రకటించకపోతే మనకు రక్షణ లేదు. ఇప్పుడు ఎవరి చేతుల్లో పెట్టాడు? ఫైనల్కి వచ్చేసాం. ఎవరి చేతుల్లో పెట్టాడు? నా చేతుల్లోనండి. కొంతమంది ఏమంటారు తెలుసా, మా చేతులుగా శాలేమో నీ చేతిలోనే ఉంది, నువ్వు వచ్చి చేస్తే వాళ్ళు రక్షించబడతారు. నేను వచ్చి చేసే ప్రసంగం 1 లేదు 2 లేదా 3 రోజులు,
కానీ ఈ సమాజంలో జీవించి నువ్వు చేసే ప్రసంగం వాళ్ళకి రోజు నీ బ్రతుకు ద్వారా చేస్తున్నావు. నీ జీవితం ద్వారా స్థానిక దైవజనుడు, సంఘము, పరిచారకులు తమ బ్రతుకుల ద్వారా రోజు ప్రసంగం చేస్తానే ఉన్నారు సమాజానికి. సమాజం మీద పనిచేస్తున్న దురాత్మలను అనుదినము మీరు బంధించాలి. వాటి బంధకాల్లో ఉన్న ప్రజల్ని బయటికి తెమ్మని వారికి విడుదలను ప్రకటించాలి. ప్రభువా, బందీఖానాలో బందీలైన వారిని విడుదల చేయి, వారికి రక్షణ విడుదల చేయి, రక్షణ విప్పునైనా వారికి అభిషేకం విప్పు, వారి మీద అభిషేకాన్ని విడుదల చేస్తున్నా, వారికి రక్షణను విడుదల చేస్తున్నా, వారి బంధకాలు నాశనం చేస్తున్నా. యేసు నామములో వారి బంధకాలు తెగిపోవాలి, వారి మనోనేత్రాలు విప్పబడాలి, వారు రక్షింపబడాలి. నీ శక్తిని, నీ ప్రేమని, నీ ఆత్మీయతను, నీ అనురాగాన్ని వాళ్ళు గుర్తుపట్టాలి. మృత స్థితిలో ఉన్నవారు సజీవులు అవ్వాలి. కుల కట్లలో, మత కట్లలో బందీలైపోయిన వారు బంధ విముక్తులు కావాలి. వారికి విడుదల 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 అని సంఘము, నాయకుడు కలిసి ప్రార్థించాలి. అది రెండవ మాట. భూమి మీద ఇద్దరు ఏకీభవించి, ఇద్దరు ముగ్గురు ఎక్కడ నా నామంలో కూడి ఉందరు అంటే ముగ్గురు. 1 సంఘ నాయకుడు, 2 పరిచారకులు, 3 విశ్వాసులు. దేవునికి స్తోత్రం. ఇద్దరు ముగ్గురు. ఫస్ట్ ముగ్గురు సంఘ నాయకుడు, సపోర్టర్స్, పరిచారకులు, విశ్వాసులు, ముగ్గురు కూడినప్పుడు వారి మధ్య ప్రభు అక్షరార్థంగా 2-3 కూడుకున్నా ఉంటాడు. నేను చెప్పినట్టుగా ఈ విధంగా కూడుకున్నా ఉంటాడు. 1. రెండవది, ఇద్దరు ఏకీభవించాలి. సంఘము, నాయకుడు, అందరి హృదయ ఘోష ఒక్కటే. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి ప్రేమ సమాజాన్ని. పాటకి, చిలకలు పాటికి ఇప్పుడు పోయి చూడండి, మందిరంలో కొంతమంది మొదపెడతా ఉంటారు. ఆత్మల రక్షణ కొరకు మొరపెడుతుంటారు. ప్రజల్ని బంధకాల్లోంచి విడిపించయ్యా అని మొరపెడతారు. పట్టణాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని దర్శించయ్యా అని మొరపెడతారు. ఇప్పుడు పోయి చూడండి మొరపెడతారు. సాయంత్రం వచ్చి చూడండి మొరపెడతారు. పొద్దున్నే వచ్చి చూడండి మొరపెడతారు. మధ్యరాత్రి వచ్చి 1 గంటకు చూడండి బలిపీఠం దగ్గర కొంతమంది చేరి మొరపెడతానే ఉంటారు. అలాంటి మొండి భక్తిపరులని, ఆసక్తి కలిగిన వాళ్ళని దేవుడు ఆయన కృపతో నాకు ఇచ్చాడు. ఒక పక్క నేను, రెండవ పక్కన ఆత్మీయ బిడ్డలో కలిసి ప్రతి దినము చేసిన ప్రార్థన ఫలము దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం, ఈ ఉజ్జీవం. ఆదివారం కూటమైనాక తాళం వేస్తే మళ్ళీ ఆదివారం తీసే వ్యవహారం కాదు. చిలకలూరిపేట తండ్రి సన్నిధే ఆదివారం రోజు కూటం అవగానే హల్లెలూయా, స్తోత్రం, అందరికీ వందనములు, కూటమి ముగించబడింది, ఇక బండి తాళం వేసుకుంటా అని ఆ రోజు తాళం వేస్తే మళ్ళీ ఆదివారం తాళము తీసి ఊడుచుడు కాదు. అసలు దానికి తలుపులే లేవు తాళం వేయటానికి. దేవునికి స్తోత్రం. చూడండి, మెయిన్ బ్రాంచ్ మందిరం చూడండి, తలుపులు ఉన్నాయా? దానికి లేవు. ద్వారాలు 3 ద్వారాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి. దానికి తలుపులు ఏడ పెడతా? మందిరానికి తలుపులే లేవు. ప్రతి దినము మందిరములో సంఘ బిడ్డ ప్రార్థన. ప్రతి ఆదివారం, శుక్రవారం నేను ఫోన్లు చేసి ఒక్కళ్ళు కూడా చెప్పను. ఆత్మల రక్షణ కొరకు అన్న బోధిస్తే మనం పరిచర్య చేయాలి. వచ్చిన వాళ్ళకి అంత వండి పెట్టాలి, కాసిని నీళ్ళు ఇవ్వాలి, కూర్చునే చోటు శుభ్రం చేయాలి, పైన కాలి, దానికి జనరేటర్ ఆడాలి, అన్నం వండాలి. ఇంతలా వేసవి కాలంలో ఎర్రని ఎండలో కూడా నా బిడ్డలు వండుతున్నారు. ఏం పిచ్చా వాళ్ళకి? గుండెలో ఆత్మల రక్షణ కొరకైన ఆశ, ఆసక్తి, భారం.
అందుకే ప్రతి నెలలో 100-200 మంది ఆత్మలు రక్షించబడతానే ఉంటారు. రక్షణ కార్యం జరుగుతానే ఉంటుంది. దేవుని కృప. అదంతా నా మనగాడితనం కాదు, నా బిడ్డల భారం. ఒక ఆత్మ కోసం నా పిల్లలు పడుతున్న తపన అది. ఆ పిచ్చి నాకుంది, ఆ తపన, ఆ భారం, ఆ రంది నాకుంది, నా బిడ్డలకు వచ్చింది. నేను చెప్పను, వేలాది మంది ఆదివారం పెందలాడి వాళ్ళు 5ంటికి లెగుస్తారు. దున్నపోతలాగా నేనే 7ంటికి లెగుస్తున్నా. వాళ్ళు 5ంటికి 4ంటికి లేచి వాళ్ళ దగ్గర రెడీ అయ్యి స్నానాలు చేసుకొని బట్టలు కట్టుకొని చక్కగా పనులు చక్కబెట్టుకొని ఆదివారం 6 గంటలకల్లా మొదటి ఆరాధనకు వచ్చి కూర్చుంటారు పరిచారకులు, విశ్వాసులు. దున్నపోతుడు నేనే 7ంటికి. నేను కూడా మంచి ఉండేలే, కాకపోతే కానీ 7కు లెగుస్తాను. పెందలాడు నిద్రపోతే పెందలాడు లెగుస్తాను, కానీ అలవాటు అయిపోయింది. ఏం చేద్దాం, నిద్ర రాట్లా. ఆ పని ఈ పని అన్నీ చక్కబెట్టుకుని నిద్రకు పోయేసరికి టైం అయింది. కాబట్టి నేను కూడా మంచివాడిని. ఓకే. కానీ నాకు ఆశ్చర్యం, నేను వచ్చేటప్పుడే మొత్తం కూర్చొని ఉంటారు. అప్పటికే పరిచర్యకు దిగి 6ంటికే వాహనాలు సర్దేవాళ్ళు, ఫుడ్ ఉండేదాన్ని రెడీ చేసేవాళ్ళు తినడానికి. మొదటి ఆరాధన అయిపోయింది. పాపం వాళ్ళు కూడా బలలో చేసి వెళ్ళిపోతారు, పరిచర్యకి వెళ్ళిపోయి. ఉదయం 5 గంటలకి పాపం బయలుదేరి వచ్చి 4ంటికి బయలుదేరు, సాయంత్రం 5కి 5:30 6 క్లోజ్ అయితే అప్పుడు ఇంటికి చేరతారు బిడ్డలు. ఎంత త్యాగం అంటే! అలాంటి ఆసక్తి పరులైన పిల్లల్ని నాకు ఇస్తానని నా యేసయ్య ప్రార్థన చేశాడు. 8:30 సేవకు నన్ను పిలిచినప్పుడు నాతో మాట్లాడమంటే మాట్లాడి అప్పుడు వాగ్దానం ఇచ్చాడు. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేస్తాను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేస్తాను అన్నాడు. ఆత్మల కొరకు నాకెంత దాహం ఉండిందో దానికి వాళ్ళకు ఉంటుంది. సంవత్సరాలుగా 60 నుంచి 70 వేల మంది ఆత్మలు రక్షింపబడ్డారంటే వాళ్ళ త్యాగం. టెంట్ వేసేస్తాడు, వంటోళ్ళు వంట చేసేస్తారు, ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళే వెళ్ళిపోతారు. మందిరం శుభ్రం చేసేవాళ్ళు శుభ్రం చేస్తారు, వడ్డిచ్చేవాళ్ళు వడ్డిస్తారు, నీళ్లు పోసేవాళ్ళు నీళ్ళు వస్తారు, పొలాలు సమకూర్చేవాళ్ళు పొలాలు నరేవాళ్ళు నవ్వుతారు, ఉంటారు. ఆదివారం పూటే కాదు, రోజు ఉంటూనే ఉంటారు, తింటే చేస్తూనే ఉంటారు. నా ఆశ, మనకు దేవుడిచ్చిన ప్రతి సంఘంలో, ప్రతి మందిరంలో ఈ కళ, ఈ సంతోషం, ఈ సమృద్ధి, ఈ ప్రార్థన, ఈ పరిశుద్ధుల ఆహారం, ఇదంతా సంతోషం జరగాలి. ఆదివారం ఒక పూట లాగేసి ఆదివారం ఒక పూట కోట మీద పడి ఆదివారం పూట అప్పుడు దాకా ఈగలు మూసినట్టు ఉండకూడదు. రోజు సన్నిధిలో కొంతమంది ప్రార్థనా పనులు ప్రార్థన చేసుకోవాలి, అంత వండుకోవాలి, తినాలి, చాయ్ పెట్టుకోవాలి, తాగాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, స్తోత్రం చెప్తూ ఉండాలి. ఇంత సంఘంలో రోజు ఒక 2-3 ప్రతిష్ఠ చేసుకొని, అక్క ఈరోజు మేము ప్రార్థన చేస్తాం, రేపు మీరు ఎల్లుండి ఫలానా ఉన్నాళ్ళు భాగాలు వేసుకొని అవసరమైతే రోజు దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టుకోవాలా, గుజాడుకోవాలా. బలిపీఠం దగ్గర కనీసం 2-3 ప్రతిరోజు ప్రతి మందిరంలో ప్రార్థనా పరులు ఉండాలి. ఒక 50 మంది సంఘం ఉందనుకుందాం, 50 మందిలో దేవుని మహిమను వాళ్ళు చూడాలి. చూస్తేనే వాళ్ళు గదిలేది, దేవుని శక్తి చూస్తేనే వాళ్ళు మారేది. అది జరగాలంటే మనం దేవునికి ప్రార్థన. 3 మొత్తం ఎంతమంది ఉందో? 40 మంది. రోజుకు 3 లెక్క వేయండి. మొదటి 3కి మళ్ళీ రోజు వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పట్టిద్ది? ఆ లెక్క ఎవరికి తెలుసు? 30 మందికి 10 రోజులు అవుతుంది. మిగిలిన 10 మందికి 3 రోజులు. మొదటిసారి మోకరించిన వాళ్ళు మళ్ళా వాళ్ళ మోకరించే టైం వచ్చేటప్పటికి 13 రోజులు టైం, అంటే 2 వారాలు. ఏమమ్మా, 2 వారాలకు ఒక 3 వచ్చి మోకరించలేరు? వాళ్ళ తర్వాత మోకాళ్ళు వేసిన వాళ్ళు మళ్ళీ వచ్చేటప్పటికి 2 వారాలు. 2 వారాలకు ఒక 3 వచ్చి మోకరించలేరు. అట్లాగా ప్రతిష్ఠ చేసుకుంటే 50 మంది కరం 100 మంది పైన ఉన్నాం. కనీసం 3 కాడికి లెక్కేసుకుంటే
ఆడవాళ్లే కనీసం 60 మంది ఉన్నారు అనుకో, ఎన్ని రోజులు పట్టిద్దాయా? కనీసం 20 రోజులు పట్టింది వాళ్ళకి. మళ్ళీ టైం వచ్చేటప్పటికి బంగారంలా చేయొచ్చు. చక్కగా ఒక చార్ట్ వేసుకొని దానిలో రాసుకొని ఈరోజు ఎవరి డ్యూటీ, ఈరోజు ఎవరు ప్రార్థన చేయాలి. అట్లా రోజు బలిపీఠం దగ్గర ప్రార్థన. అంత ఛాయ్ పెట్టుకొని తాగండి, అంత ఆహారం వండుకొని తినండి, మొత్తం ఇక్కడే ఉంటాయిగా. చేయండి ప్రార్థన, 3, 4, 5 మీ ఓపిక. చుట్టుపక్కల నుంచి కూడా కొంతమంది గ్యాదర్ అవుతారుగా. చేయండి, ప్రతిష్ట చేసుకొని ప్రార్థన. ఎంత బాగుంటుంది. ఎందుకు రాదు? ఉజ్జీవం చూడవచ్చు. నీతో పాటు దైవజనుడు అందుబాటులో ఉంటే దైవజనుడు ఆయన నా ఇంట తిరుగుతుంటాడులే పాపం అర్జునుడు. ఏం చేద్దాం, నాతో పాటు తీసుకెళ్తూ ఉంటాను. పరిచారకులు ఉంటారు, ఉపకాపర్లు ఉంటారు, వాళ్ళు ఒక పక్క మోకాళ్ళు వేసి గోచాడుతుంటారు. మీరు అట్లా ఇద్దరు ఏకీభవించి అడిగితే నేను ఏదైనా చేస్తానన్నాడు. వాళ్ళు అడిగింది వాళ్ళకి దొరికిద్ది అన్నాడు. అప్పుడు ఆత్మలు రక్షించబడవా? ఉజ్జీవం రాదా? ప్రతి సంఘములో నాయకుడు ఇలా డిజైన్ చేయాలి. అప్పుడు సంఘములో బలిపీఠపు దారిద్ర్యం అనేది ఉండదు. ఇక రోజు ప్రార్థన, దేవుని సన్నిధికి ప్రతిరోజు ధూపంలాగా వెళ్ళిద్ది. ప్రతిరోజు 3, 4, 5, 10 మంది పరిశుద్ధుల ప్రేమ విందు జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మందిరములో ఆత్మీయ దారిద్ర్యం ఉండదు, ఆర్థిక దారిద్ర్యం కూడా ఉండదు. ఎదుటి వాళ్ళ సహాయానికి చేతులు చాపే పరిస్థితి ఉండదు. కానీ సంఘమును ఆ విధంగా ప్రిపేర్ చేయడానికి ఆత్మీయ నాయకుడికి ముందు ఆ పట్టు ఉండాలి. కనుక ముందు నాయకుడు సిద్ధంగా ఉంటే తర్వాత సంఘం లైన్లోకి వస్తే ఇద్దరు కలిసి ఏకీభవించి ఏది అడిగినా నేను చేస్తానన్నాడు. చదవండి ఆ వచనం, మూలవాక్యం ఒక్కసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎంత చక్కని మాటలో చూడండి. ఇప్పుడు ఎవరెవరు ఏకీభవించాలి? ఇటు నాయకుడు, సంఘం. మందిరంలో ఎప్పుడు ప్రార్థన బలిపీఠం మీద ధూపం వెళుతూ ఉండాలి. భౌతికంగా బలహీనమే కావచ్చు, కానీ విశ్వాసంలో మనం బలహీనలో ఒక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకుని దేవుడు ఎంత కార్యమైనా చేస్తాడు. జ్వరానికే దేవుడు అని ఆగిపోతే అంతవరకే లేదు, అంతకంటే పెద్ద జబ్బు కూడా ఆయన దేవుడు. చెడిపోయిన వాటిని కూడా బాగు చేయగల దేవుడని నువ్వు నమ్మగలిగితే ఆ కార్యం కూడా నీలో జరుగుతుంది. సందేహించిన వ్యక్తులకు ఏ కార్యం జరగదు, విశ్వాసము ద్వారానే గొప్ప కార్యాలు చూడగలం. ఏమంటారు చెప్పండి? దేవుణ్ణి మనం పరిమితం చేద్దామా? చేస్తావు నువ్వే. నది పెద్దదైనా నువ్వు అరంగుణం పైపైతే ఏం చేసింది? అప్పుడు నదిని ఏం చేస్తున్నాడు? అరంగుళాన్ని కుదించుకున్నాడు. అడుగు పైపేస్తే 4 అడుగులు పెద్ద పెద్ద గూనలు ఉంటాయి. 4 అడుగులు గూనలు, 4 అడుగులు వేస్తే 4 అడుగులకు వచ్చింది. అట్లా నీ విశ్వాస పరిధిలోనే నువ్వు దేవుని కార్యాలు చూడగలవు. గనుక విశ్వాసమందు వృద్ధి పొందండి, బలవంతులై ఉండండి, లోపాలు దిద్దుకోండి, ప్రార్థనలో పెనుగులాడండి. అప్పుడు దొండపాడు ఉజ్జీవం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉజ్జీవం మనం చూడగలం. ఆ కృప మనందరికీ నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్.